హాయ్ హలో అందరికీ నమస్తే. ప్రజెంట్ అయితే దిర్చల్ల మండలము నెక్కొండ గ్రామంలో అయితే మేమైతే ఉండడం జరిగింది. ఇక్కడ నెక్కొండ గుట్ట పైన ఎంతో పురాతనమైనటువంటి మన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఊరు ప్రజలతోటి అడిగి తెలుసుకుందాం. ఇది నెక్కొండ కాదు తిరుమల కొండ అని ఈడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఇప్పుడైతే మన నెక్కొండ గుట్ట మెట్లు స్టార్ట్ కాబోతుంది. చూడండి, మెట్ల మార్గం కూడా ఉంది. చూడండి, మెట్లు కూడా మనకు అన్నీ అందుబాటులోనే ఉన్నాయి. అంటే ఏమన్నా వైకుంఠ వాటర్ సదుపాయం కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయి. కానీ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ కానీ లేకపోతే మెట్లు కానీ ఎక్కడ కూడా భక్తులకైతే ఇబ్బంది కలగకుండా అయితే ఈ గుడి అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ గుడిని తెలుసుకొని దర్శనం చేసుకోండి. స్వయంభూ వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, అది మన అందరి దగ్గరలో ఉండడం మన అదృష్టం. అది గాలిగోపురం. ఇక్కడ వచ్చిన భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి ఇంత ప్రశాంతంగా ఉంటుంది. మన మెట్ల మార్గంలో వెళ్తుంటే మన హనుమాన్ మనందరికీ దర్శనమిస్తాడు. చూడండి, ఆ టెంపుల్ చూడండి. పూర్వకాలంలో ఈ రకంగా ఉండే టెంపుల్. హనుమాన్ కొలువుదీరినాడు. మన శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయే దారిలోనే మెట్ల పక్కన శ్రీ ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తాడు. చూడండి ఒక్కసారి, చాలా అంటే చాలా బాగుంది. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం. టెంపుల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి అయితే విజిట్ చేయండి. చూడండి, ఇక్కడ నుంచి లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. దుందుంబి వాగు ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. కాబట్టి మీరు కూడా ప్రతి శనివారం ఈ టెంపుల్ను విజిట్ చేయండి. ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరదాం. మళ్ళా మెట్ల మార్గం నుంచి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే మనమైతే బయలుదేరుతున్నాం. చూడండి, అక్కడున్న మెట్లకు కూడా అంటే భక్తులకు ఏ రకంగా ఇబ్బంది కలగొద్దు అన్నట్టుగా అన్ని సైడ్ కూడా ఆ రకంగా గుట్టాలు పెట్టడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. వెళ్ళే మార్గంలో అయితే ఇంత పైకి వచ్చినామా అనే ఆ ఫీలింగ్ అయితే రాదు. చూస్తున్నాగానే అక్కడున్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ముందుకెళ్తుంటే ఇంత తొందరలో ఇంత పెద్ద గుట్టపైకి వచ్చినామా అని మనమే పరిశాన్ అవుతుంటాం. చూడండి, అక్కడ ఉన్నటువంటి రకరకాల చెట్లు, అన్ని రకాల చెట్ల గాలి మనం పీల్చుకుంటూ ఉంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన దగ్గరలో ఇంత మంచి టెంపుల్కు నేనైతే పోవడం అయితే ఫస్ట్ టైం. ఒకసారి మళ్ళొకసారి చూడండి, ఇక్కడ నుంచి సూపర్గా లొకేషన్ చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుంది.
భక్తులు అందరూ రావాలి, అందరూ దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇన్ని సదుపాయాలు అయితే చేయడం జరిగింది. వాటర్ ఫుల్ ఉన్నాయి. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఇదే మనం ఎంట్రీ కాబోతున్నాం. ఇదే టెంపుల్. రీసెంట్గా బైరంపల్లి రాజేష్ కుమార్ అనే వ్యక్తి దీన్ని హ్యాండ్ ఓవర్ తీసుకొని చాలా వరకు అయితే మార్పులు అయితే చేయడం జరిగింది. మేము లోపలికి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. చూడండి, అక్కడ దారి ఉందంట. అంటే వైకుంఠ ఏకాదశి వచ్చినప్పుడు అక్కడున్న ఆ దారి ఓపెన్ చేస్తారంట. స్టార్టింగే మనకు అలివేలు మంగమ్మ మనకు దర్శనం ఇస్తుంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి నామం తలుచుకుంటూ ఈ గుట్టపైకి పోతే మీ మనసు ప్రశాంతంగా, మీ కోరిన కోరికలు నెరవేరుతున్నాయని పూర్వకాలం నుంచి భక్తుల నమ్మకం. కానీ ఇట్లాంటి టెంపుల్స్ దగ్గరికి పబ్లిక్ పోవడం చాలా అంటే చాలా తక్కువైంది. డెవలప్మెంట్ లేదన్నట్టు కాదు, ఇక్కడ చాలా అంటే చాలా భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చాలా బాగుంది. మెయింటెనెన్స్ చేసే వాళ్ళు కూడా చాలా మంచిగా చేశారు. కాబట్టి మీరందరూ ఒకసారి విజిట్ చేసి రండి. ఇప్పుడు మనమైతే గర్భగుడిలోకి అయితే మనమైతే వెళ్తున్నాం. స్వయంభూ వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నెక్కొండ. అక్కడ ఉన్న బండరాయికి శ్రీ వెంకటేశ్వర స్వామి నామం, శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఎట్లా ఉంటాడో ఇక్కడ కూడా ఆ రకంగానే మనందరికీ దర్శనం ఇస్తుంటాడు. ఇట్లాంటి టెంపుల్స్ను దర్శనం చేసుకోవడం నాకైతే చాలా సంతోషం అనిపించింది. చూడండి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక ఓన్లీ ఆ పక్క ఈ పక్క మాత్రమే గోడలు, మిగతాది మొత్తం పైకప్పు కూడా బండరాయితో పైకప్పు కూడా ఆ రకంగా ఉంటుంది. దీనికి చెత్త అనేది ఏమి ఉండదు. చూడండి, శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద. గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూ, ఆ రాయికి ఆ నామం స్వయంభూ ఉండడం జరిగింది. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఒక్కసారి దర్శనం చేసుకున్న తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద, రమారమణ గోవింద గోవింద, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద, శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గోవింద గోవింద. ఫస్ట్ టైం నేను దర్శనం చేసుకోవడం. ఇక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ చేసే వాళ్ళు కూడా చాలా మంచిగా ఉన్నారు. చూడండి, ఆ దేవుడి ఆశీర్వాదం లేకపోతే మనం ఇంత దూరం రాలేం. ఆ దేవుడి ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలని
ఒక మంచి ఆలోచనతోటి మంచి దారిలో నేను ఎప్పుడు వెళ్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద. నేను చేస్తున్న పని సక్రమంగా ఉండాలని, నేను చేస్తున్నటువంటి పనిలో విజయం సాధించాలని ఆ దేవుణ్ణి నేను కోరుకోవడం జరిగింది. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తున్న వాళ్ళు బాగుండాలని నేను కోరుకోవడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రదక్షిణలు చేయాలంటే కూడా ఈ రకంగా గుడి చుట్టూ ఈ రకంగా మనకు అవకాశం అయితే ఉంది. చూడండి, ఒకటే శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద అనే నామం తలుచుకుంటూ ముందుకెళ్ళండి. మిమ్మల్ని మంచి ఆలోచనలతోటి మంచి దారిలోనికి ఐశ్వర్యంగా, ఆరోగ్యంగా, మీరు మీ ఫ్యామిలీ అందరూ బాగుండేటట్టుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని చూసుకోవడం జరుగుతుంది. చూడండి, చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. అక్కడికి వెళ్ళి వాటర్ వస్తుంటుంది. నాకు తెలిసి కొన్ని టైంలో వానదేవుడే మన శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకంగా జరగవచ్చని నేను అనుకుంటున్నాను. శివలింగం శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం ఎంట్రీ కాగానే మనకు శివలింగం కూడా దర్శనమిస్తాడు. అలివేలు మంగమ్మ. అమ్మ తల్లి, తెలిసి తెలియక చేసిన తప్పులు ఉంటే క్షమించండి అని చెప్పేసి నేను గుడిలోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళందరూ బాగుండాలని నేను ఎక్కువ శాతం కోరుకున్నాను ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత. అక్కడున్న అన్న అయితే అక్కడ కొబ్బరికాయ ఉంది, తీసుకోండి అన్న, కొట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. చూద్దాం. జై శ్రీ అలివేలు మంగమ్మ అమ్మవారికి ఒక్కసారిగా మొక్కి నా మనసులో మాట కోరుకొని అగరబత్తీలు ముట్టించి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. చూడండి, మేము కూడా అయితే ఒక కొబ్బరికాయ అయితే తీసుకెళ్ళాం. అది శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే కొట్టడం జరిగింది. శ్రీ అలివేలు మంగమ్మ అమ్మవారు దగ్గర అయితే నాకైతే తొట్టెలైతే పలిగింది. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. మంచి ఆలోచనలతోటి మంచి దారిలో నేను వెళ్ళాలని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, ఇంకా చేయబోయే వాళ్ళు, మా యూట్యూబ్ ఛానల్ ఇంకా డెవలప్ కావాలని నేను కోరుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ సదుపాయము, వాటర్ ట్యాంక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంతకు ముందుకు కోతులు ఉంటారంట చాలా, కానీ ఇక్కడ మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళు ఆ రకంగా ఉండొద్దు, వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతో ఇక్కడ అయితే స్వయంభూ వెలిసినటువంటి ఒక గోడ కూడా కట్టడం స్వామి అయితే జరిగింది. మనకైతే ఉండడం జరిగింది. ఇప్పుడైతే ఇది వాటర్ ట్యాంక్.
అసలు టెంపుల్ కాడికి వచ్చిన తర్వాత వాటర్ అంతా ఎక్కడికి వెళ్ళి మేము వస్తుందంటే ఒకటే అనుకుంటే రకరకాల అంటే స్వయంభూ వెలిసినటువంటి దేవుళ్ళను చాలా అంటే అక్కడికి చాలా వెళ్ళే చూడడం జరిగింది. వచ్చేస్తుందంట. ఇప్పుడు మనం పోయేదైతే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి అయితే స్వయంభూ వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కూడా ఇక్కడనే ఉండడం జరిగింది. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. నమస్తే 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 నా మీది ఎక్కడ, ఏ ఊరు మీది? మాది నెక్కొండనే ఊళ్ళనే. నెక్కొండనా. ఇక్కడ మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ గుట్ట పైన అయితే ఉండడం జరిగింది అని చెప్పేసి మేమైతే రావడం జరిగింది. అవును, స్వయంభూనా? స్వయంభువా? ఇక్కడ స్వయంభూ. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు మీరు? మేము ప్రతి సాటర్డే కంపల్సరీ వస్తాం. డైలీ కూడా నిత్య దీపారాధన అవి జరుగుతాయి కంపల్సరీ. ఎవరు చేస్తారు ఇక్కడ? వేరే అబ్బాయి ఉన్నాడు, అతను చేస్తాడు. వేరే అబ్బాయి ఏమో ఊడుస్తాడు. వేరే ఒక వ్యక్తి క్లీన్ చేస్తాడు. ఇది ఇట్లాంటి టెంపుల్ మేము పూర్వకాలంలోనే చూసేవాళ్ళము. ఇప్పుడు కూడా అది మన దెర్చలకు దగ్గర ఉండడం, ఇక్కడ నెక్కొండ గ్రామమే ఉండని, లేకపోతే ఇక్కడ దెర్చల ప్రజలే ఉండని, వాళ్ళందరి అదృష్టం అనుకోవాలి. ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? అన్న నేనైతే 2010 నుంచి, నాకు ఊహ అంత కొద్ది ముందు కూడా వచ్చిన కానీ ఎక్కువైతే 2010 నుంచి కన్ఫామ్ గా రావడం జరుగుతుంది. మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏంది అసలు? అంటే నేను ఏమంటున్నా అంటే కొందరికి కళలు వస్తుంటాడు దేవుడు, కళ ఏమైనా అయ్యిందా? భజన ప్రోగ్రామ్ నడుస్తుంది అప్పట్లో కూడా, పెద్ద మనుషులు ఉన్నప్పుడు కూడా. అలానే అట్లే కంటిన్యూ అయినాం. దానికి అలవాటు అయిపోయినాం, కంటిన్యూ చేసుకుంటా వచ్చేస్తున్నాం. ఇప్పుడు మీరైతే ప్రజెంట్ అయితే ఇక్కడ మొత్తం ఊడ్చడము, పూజ చేసుకోవడం మొత్తం అన్ని నడిపిస్తుంది, కంటిన్యూ అయితే నడుస్తుంది. ఇక్కడ శనివారం ఎట్లా ఉంటది? ఇక్కడ శనివారము 1 year బ్యాక్ ప్రతి సాటర్డే మాత్రం అన్నదాన ప్రోగ్రామ్ నడిచేది. ప్రతి సాటర్డే నడిచేది. 100 నుంచి 150 వరకు వచ్చేది భక్తులు. తిని భజన కార్యక్రమం చేసుకుని పోయేది. ఈ మధ్యలో ఏదో కొంచెం సస్పెండ్ అయింది దానివల్ల. ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే గుట్ట పైన కొన్ని టెంపుల్స్ ఉంటాయి, వాళ్ళకు దారి తెలియక, లేకపోతే కరెక్ట్ గా గుట్ట పైన దేవుడు ఉంటాడు, ఒక మెట్ల మార్గం కరెక్ట్ లేక కొన్ని టెంపుల్స్ పూజలు అనేది అక్కడనే ఆగిపోతున్నారు. కానీ ఇక్కడ నెక్కొండ గ్రామంలో అయితే అట్లాంటి ఇబ్బంది లేదు. వచ్చిన భక్తులకు అందరికి అన్ని వాటర్ సదుపాయం ఉంది, మెట్ల సదుపాయాలు ఉన్నాయి, అన్నిటికీ అన్ని ఉన్నాయి. జరుగుతుంది ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజు కూడా మన ద్వారం ద్వారా కూడా ఉంది మనకు. వైకుంఠ ఏకాదశి ఇక్కడ ఓకే. అలాంటి టైంలోనే పబ్లిక్ వస్తుంది, బాగా వస్తుంటది. పర్వదినం అప్పుడు కూడా వస్తుంటది. ఓకే. దీన్ని మెయింటెనెన్స్ ఎవరు చేస్తుంటారు? బైరంపల్లి రాజేష్ కుమార్ అని. బైరంపల్లి రాజేష్ కుమార్ అయ్యగారా? సార్ ఆయన ఎప్పుడెప్పుడు వస్తుంటాడు ఇక్కడ? ఈ పర్వదినాలు అప్పుడప్పుడు వస్తుంటాడు. మెయింటెనెన్స్ కూడా చూసుకుంటాడు అతనే. కొంత దాతలు కూడా సహకారం చేస్తారా? ఓకే. ఎందుకు మళ్ళీ ఇంతకు ముందుకు అన్నప్రసాదం చేసేది మనకు ప్రతి శనివారం మళ్ళీ ఇది కంటిన్యూ? అంతకు ముందు మామూలుగా భజన జరిగేది. అట్లే వస్తూ దాతలు ఉండేమన్నారు, ఇక ఇలా చేస్తుంటే ఎట్లా లేట్ అయ్యి వచ్చేసేసి కొద్ది కొంచెం ఇక్కడనే వండుకొని ఇక్కడనే వేస్తే బాగుంటది కదా అంటే ఆ ఉద్దేశంతోన అది మేము యాడ్ చేయడం జరిగింది గ్రూప్ లో. మాకు గ్రూప్ ఉంది, వెంకటేశ్వర గ్రూప్. ఆ గ్రూప్ లో యాడ్ ఇస్తే దాతలు కూడా ముందుకు వచ్చిండ్రు. చేసినాం 1 year అబోవ్ చేసినాం. కొంత మన భజన వల్లనే కొంచెం విడిపోయింది. దానివల్ల భజన వల్లనే కొంచెం దూరం అయిందా? లేకపోతే దాతలు అంటే ముందుకు దాతలు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు దాతలు. వాస్తవం ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు శక్తులు వాళ్ళ శక్తి కొద్దీ ఎన్నికి దాతలు కూడా ఉన్నారు. వీళ్ళ కమిటీన్సే కొంచెం డిస్టర్బ్ అయింది. అది సర్జెస్కి వస్తామని అనుకుంటుంది. ఒక దేవుని కాడ సేవ చేసే విషయంలో గానీ అందరూ కలిసికట్టుగా ఉండి ముందుకు వచ్చి సేవ చేసుకోవాలి. మనస్పార్థాలు ఉండొద్దు. వాస్తవానికి ఏంటంటే ఇది మన పర్సనల్ ప్రాబ్లమ్స్ కావు. ఒక దేవునికి సేవ చేసుకుంటున్నావు, నువ్వు సేవ చేసుకుంటే నీ ఫ్యామిలీ బాగుంటుంది, నీ ఆరోగ్యం బాగుంటుంది, నీకు ఆర్థికంగా ఐశ్వర్యంగా అన్నిటికీ బాగుంటుంది. మన అందరం కలిసికట్టుగా ఉండి ఇట్లాంటి టెంపుల్స్ మనం కాపాడుకునే బాధ్యత మనకు అందరికి ఉంటుంది. ఎందుకు అట్లా అయింది ఏంది? ఇప్పుడు కూడా కొంతమంది టీం వెంకటేశ్వర స్వామి గ్రూప్ టీం ఉంది కదా, మరి ఆ గ్రూప్ లో ఎప్పుడైనా చర్చ జరిగిందా? ఈ రకంగా జరిగింది. మ్యాక్సిమం భజన విశేషంలో ఏమొచ్చిందంటే సాటర్డే అక్కడ జరగాలి, ఇక్కడ వేరే రోజు పెట్టుదామన్న ఉద్దేశంతోన కొంచెం బ్రేక్ అయింది అంతే. వేరే విశేషాలు ఏం లేవు. అయితే కంటిన్యూ ఏదైతే ఇక్కడనే ఎప్పటి నుంచైనా పూర్వం నుంచైనా సాటర్డే ఉంది కనుక ఇది మేము కాదు ఇక్కడనే చేయాలని మాదొకటి అంతే. ఎందుకంటే మన టెంపుల్స్ లో మనమే డెవలప్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు తిరుపతి వేడుకొండల వెంకన్న స్వామి,
లక్ష్మీనరసింహస్వామి కానీ, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కానీ, అక్కడ ఉన్న టెంపుల్స్ గురించి మనం ఇక్కడ చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నాం. అట్లాంటి టెంపుల్స్ మన దగ్గరనే ఉన్నాయి. మన టెంపుల్స్ గురువునంగా 10 మంది గొప్పగా మాట్లాడుకోవాలి. అది మన దగ్గరనే ఉంటుంది. ఎందుకంటే మన అందరం కలిసికట్టుగా ఉండి ఇట్లాంటి టెంపుల్స్ను మంచిగా ఎందుకంటే మనం ఊళ్ళో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, లేకపోతే మన శివుడు సంబంధించిన శివాలయం ఉంటుంది. కానీ ఇట్లాంటి టెంపుల్స్ చాలా తక్కువ కనిపిస్తుంటాయి. అంటే ఇక్కడ స్వయంభూ ఆ రాజుల కాలం నాటిది, లేకపోతే స్వామి స్వయంభూ ఇక్కడ ఒక భక్తులతోటి నమ్మిన భక్తులతోటి ఈ రకంగా చేపించుకుంటాడు. అట్లాంటి టెంపుల్స్ అది మన దర్చల దగ్గర ఉండడం, నెక్కొండలో ఉండడం మన అదృష్టం అనుకోవాలి. కానీ వీడికి వచ్చిన తర్వాత చూస్తే అంటే మాకు ఎక్కడ కొద్దిగా డెవలప్ అనేది కొద్దిగా కనిపించగా, లేకపోతే ఇక్కడ అన్నిటికీ సదుపాయాలు ఉన్నాయి. ఎందుకు అట్లా అవుతుంది అనేది మాకు అర్థం కాలేదు. ఇది ఈ దసరా వెళ్ళిన తర్వాత కూడా ఒక చర్చ చేసుకొని కొంచెం మళ్ళా యథావిధిగా నడిపేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీ పిల్లలే కానీ లేకపోతే ఇంకా వాళ్ళ పిల్లలే కానీ ఇంకా మనకు గొప్పగా చెప్పుకోవడానికి మనం ఈ టెంపుల్స్ ను ఇంకా మంచిగా గొప్పగా డెవలప్మెంట్ చేసి వాళ్ళకి చూపెట్టే బాధ్యత మన బాగానే ఉంటది వాస్తవానికి. ఎందుకంటే ఇట్లాంటి టెంపుల్స్ చాలా తక్కువ అన్నమాట. కంపల్సరీ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఏదో మళ్ళీ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం. చేయాలి. అది మేము కూడా దేవుణ్ణి వేడుకుంటున్నాము, శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా. ఎందుకంటే ఈ టెంపుల్స్ ను ఇట్లాంటి టెంపుల్స్ ను దేవుడే ఒక మనుషుల రూపంలో వచ్చి ఆ మనుషులను ఇంత మంచిగా డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి. ఎందుకంటే ఇట్లాంటి టెంపుల్స్ మేము రీసెంట్ గా ఒక మన్నెంకొండ చూసినాము, లేకపోతే ఇక్కడ కొన్ని టెంపుల్స్ దగ్గర చూసినాము. సేమ్ ఆ రకంగానే లొకేషన్ ఉంది. అట్లాంటి ఆ రకంగానే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత వాతావరణం మాకు కనిపించింది. ఇక్కడ దుందుంబి వాగు పోతుంటది, గంగమ్మ తల్లి పారుతుంటది. ఇట్లాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ రకంగా టెంపుల్ ఉండడం అయితే మన అందరి అదృష్టం అనుకోవాలి. ఇక్కడ మరి ఎట్లా మీరు ఇక్కడ ఒక్కరే ఉంటారా? వస్తారు పిల్లలు, సాటర్డే రోజు భజన పిల్లలు వస్తారు, 10 మంది వస్తారు ఆల్రెడీ. భజన ఓకే, భక్తులు ఎప్పుడు వస్తుంటారు? భక్తులు సాటర్డే రోజు వస్తారు, కంపల్సరీ సాటర్డే రోజు వస్తారు. ఓకే, కంపల్సరీ వస్తారు. ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు భక్తులు? కోజ్గి, మన కోజ్గికి వెళ్ళి వస్తారు, మన మామనారు, మన హైదరాబాద్ నుంచి కూడా వస్తారు సార్. ఓకే, హైదరాబాద్, కోజ్గి, మన ఈ దగ్గర ఉన్న ఊర్లు కూడా వస్తుంటారు బాగానే. ఇప్పుడు రాజేశ్వర్ అయ్య గారు బైరంపల్లి రాజేశ్వర్ అయ్య గారు, ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అంటే ఎప్పుడు ఆయన హ్యాండ్ ఓవర్ లకు తీసుకోవడం జరిగింది గుడిని? 2006 అనుకుంటా. 2000. అప్పటి నుంచి డెవలప్మెంట్ ఏం జరిగింది? ఈ రేకుల షెడ్, ఈ బెడ్ అవన్నీ మామూలుగానే ఉండే ఇంతకు ముందు. ఆయన వచ్చిన తర్వాత రేకుల షెడ్ ఇవన్నీ, ఆ ట్యాంక్, ఆ డోర్లు ఇవన్నీ చేయడం ఆయన వల్లనే జరిగింది. మామూలు ఓపెన్ ఉండే ఈ తలుపులు టోటల్ గా మామూలు ఉన్నాయి. దేవాలయాలు పురాతన నుంచి కొంచెం ఈ రిపేర్ ఇవన్నీ సిస్టమ్ అంతా ఆయనే చేసేసాడు. ఆయన హ్యాండ్ వల్లనే జరిగింది. చాలా మంచిగా చేశారు. చాలా ఎలక్ట్రీషియన్ గానీ ఆ మోటార్ అవన్నీ ఆయన హ్యాండ్ వల్లనే. బైరంపల్లి రాజేష్ కుమార్. ఓకే, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్ లో ఉంటాడు. ఓకే. ఇప్పటికైనా దీపం అవన్నీ అతనే చూసుకుంటారు. మెయింటెనెన్స్ మొత్తం దాతలు ఇస్తే దాతలు లేని ఏడాలో కూడా కాల్ చేస్తే పంపిస్తారు మనకు మెటీరియల్ అన్ని. పంపిస్తారు దేవునికి అయితే మొత్తం దగ్గరుండి మొత్తం మెయింటెనెన్స్ ఖర్చులు మొత్తం ఆయన చూసుకుంటాడు. రాజేష్ కుమార్ ఊడ్చే వాళ్ళకు 3000 చిల్లర ఉంటుంది, అతను కూడా. ఓకే. ఆయన అంటే మంత్లీలో ఒకసారి వస్తుంటాడా? మంత్లీ అంటే కన్ఫర్మ్ రాడు, కానీ ఇట్లా పర్వదినాలు ఉన్నప్పుడు వస్తుంటాడు, పోతుంటాడు. వైకుంఠ ఏకాదశి ఇక్కడ ఏ రకంగా ఉంటది? పబ్లిక్ చాలా వస్తారు. పబ్లిక్ ఎందుకంటే ఇక్కడ జడ్చల్లో పబ్లిక్ కొట్టారు కంపల్సరీ. ఇక్కడ మేము యాడ్ ఇస్తాం ఆల్రెడీ, యాడ్ ఇస్తే చూసి వస్తారు ఆల్రెడీ. ప్రత్యేకంగా ఆ రోజు తెరుస్తాం, అది ఓపెన్.